రోజులైనా బాధితులకి సరైన భరోసా దక్కలేదని స్పష్టమైన హామీ ఇవ్వలేదని జనసేన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ అన్నారు. చనిపోయిన మంగు కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ వీడియో కాల్లో మాట్లాడి భరోసా ఇచ్చారని రామకృష్ణ తెలిపారు. ఎంపీ ఎమ్మెల్యేకి స్వాగతం చేసేందుకే బాణాసంచా కాల్చారని, వారి వెంట అంబులెన్స్ కూడా లేదని రామకృష్ణ గుర్తు చేశారు. బాధితులకి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని రామకృష్ణ తెలిపారు. ఏదైతే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో చీమలపాడులో జరిగిన దుర్ఘటన గురించి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పడానికి, అదేవిధంగా కొన్ని విషయాలు ప్రభుత్వానికి ప్రశ్నించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే చీమలపాడు ఘటన జరిగి ఇన్ని రోజులు జరుగుతున్నప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే ఈ ఘటనలో లేదు. అదేవిధంగా ఎందుకు ఎలా జరిగిందనే దాని మీద ప్రభుత్వం నుంచి ఒక సమాధానం అయితే ఈరోజు లేదు. అదేవిధంగా కుటుంబాలకు ఏం న్యాయం చేస్తున్నారనే దాని మీద కూడా ఎటువంటి ఒక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి జిల్లా నాయకులు మేము తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గరుండి వైద్యం చేయించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. తర్వాత మా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు రామ్ తాలూరు గారు, రాజలింగం గారి యొక్క బృందాన్ని